నమస్తే ఫ్రెండ్స్. అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నా వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్ అందరిలాగే నేను కూడా వెయిట్ లాస్ అంటే మొదట ఫిజికల్ ఎక్సర్‌సైజెస్‌తో అంటే వాకింగ్, జాగింగ్ కొన్ని రకాల ఎక్సర్‌సైజెస్‌తో స్టార్ట్ చేశాను. రోజు 1-1 ½ అవర్ గ్రౌండ్‌లో వ్యాయామాలు చేసేదానిని. ఇలా 1 మంత్ చేసి నా వెయిట్ చెక్ చేసుకుంటే నా వెయిట్‌లో ఏ చేంజ్ కనిపించలేదు. కానీ నాకు ఒక్క విషయం అయితే అర్థమైంది. 1-1 ½ అవర్ వ్యాయామాల వలన వెయిట్ లాస్ జరగకపోయినప్పటికీ, వెయిట్ గెయిన్ అయితే జరగలేదు అని. నిజానికి వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లో ఫస్ట్ స్టెప్ వెయిట్ పెరగకుండా ఆపడం అనేది అతి ముఖ్యమైన విషయం. అప్పుడు ఆలోచించా. వ్యాయామాల ద్వారా పెరగకుండా అయితే ఆపగలిగాను. కానీ తగ్గడం ఎలా అని. వ్యాయామాలకు తోడుగా కొన్ని రకాల ఫుడ్ హ్యాబిట్స్‌ని మార్చుకోవాలని తెలుసుకొని, రోజులో ఒక పూట వండిన తిండికి బదులుగా ఫ్రూట్సు, వెజిటబుల్స్ తినడం అలవాటు చేసుకున్నాను. అంటే రోజులో 2 పూటలు మాత్రమే వండిన ఆహార పదార్థాలు తింటూ, మూడో పూట ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్ తింటూ, ఒక గంట నుంచి గంటన్నర వరకు వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకున్నాను. ఇలా 15 డేస్ నేను చేసి వెయిట్ చెక్ చేసుకుంటే, నా వెయిట్‌లో 1 కేజీ వెయిట్ తగ్గాను. ఇలా మరో 15 డేస్ చేసి వెయిట్ చెక్ చేసుకుంటే, తగ్గిన వెయిట్ కాస్త పెరగడం అబ్జర్వ్ చేశాను. అసలు ఇలా ఎందుకు జరిగింది? మొదటి 15 డేస్‌లో 1 కేజీ తగ్గిన వెయిట్ రెండో 15 డేస్‌లో ఎందుకు పెరిగింది అని చెక్ చేసుకున్నట్లయితే, నేను ఫస్ట్ 15 డేస్‌లో ఉన్నంత ఫుడ్ కంట్రోల్‌గా సెకండ్ 15 డేస్‌లో లేను అని నాకు అర్థమైంది. అంటే ఒక పూట ఫ్రూట్స్, వెజిటబుల్స్ తింటున్నా కదా అని మిగతా 2 పూటల కొంచెం ఎక్కువ తినడం, ఫంక్షన్స్‌కో, పార్టీస్‌కో వెళ్ళి ఔట్ సైడ్ ఫుడ్ తినడం జరిగింది. దాని వలన వెయిట్ పెరగడం జరిగిందని అర్థమైంది. ఇలా అతి తక్కువ వెయిట్ లాస్ వలన చాలా లాంగ్ టైమ్ ప్రాసెస్ అయిపోయింది. మధ్యలో ఏ చిన్న మిస్టేక్స్ ఫుడ్ విషయంలో చేసినా వెయిట్ లాస్ అనేది జరగదు అని నాకు అర్థమైంది. అయితే ఫ్రెండ్స్, వ్యాయామం అనగానే ముందుగా స్టార్ట్ చేసేది వాకింగ్. ఈ వాకింగ్‌ని కొద్దిగా స్పీడ్ పెంచి జాగింగ్ లేదా రన్నింగ్ చేయగలిగితే రోజులో 30-40 నిమిషాలు ఫుల్ బాడీ స్వెటింగ్ వచ్చేంత వరకు రన్నింగ్ చేసి కంటిన్యూయస్‌గా కొన్ని రకాల ఫిజికల్ ఎక్సర్‌సైజులు, యోగాసనాలు వేయడం వలన ఫిజికల్ ఫిట్‌నెస్‌కి మరియు వెయిట్ లాస్ విషయంలోనూ మంచి హెల్ప్ జరుగుతుంది. రన్నింగ్ అంటే థ్రెడ్‌మిల్ మీద చేయాలని మాత్రమే నేను చెప్పడం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేనైతే 10 కేజెస్ వెయిట్ తగ్గేంత వరకు గ్రౌండ్‌లోనే జాగింగ్, రన్నింగ్, ఎక్సర్‌సైజెస్, యోగాసనాలు అన్నీ చేసేదానిని. ఆ తర్వాత 10 కేజెస్ వెయిట్ తగ్గిన తరువాత మాత్రమే మాకు జిమ్ అవైలబిలిటీగా ఉండడం వలన మాత్రమే నేను జిమ్‌కి వెళ్ళాను. నెక్స్ట్ ఏం జరిగిందో మరో వీడియోలో మళ్ళీ చెప్తా ఫ్రెండ్స్. థాంక్